BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. మోలియాపుట్టి మండలం కేంద్రంలో బందపల్లి గ్రామంలో బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది అనేది అంతు చిక్కని ప్రశ్న. ఇదివరకే ఈ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని చేత కాళ్లు నొక్కించుకున్న పాఠశాల సిబ్బంది ఒక ఆమె సస్పెండ్ కావడం జరిగింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పీఈటీ కళ్యాణి భర్త రామచంద్రారావు కొట్టడంపై విద్యార్థిని తల్లి గిరిజన సంఘ నాయకులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ రామచంద్రారావు చట్టం కింద శిక్షించాలని, అలాగే ఆమె భార్య పీఈటీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ నా పేరు గాయత్రి, మాది మిలియాపుట్టి. మా పాపకి బందపల్లి హాస్టల్లో చదివిస్తున్నాను సార్. మా పాప ఇలాగా డబ్బులు పోయారు విషయంలో మా పాప ఏడుచుకుని నాకు ఫోన్ చేసి ఏమమ్మా ఏటయిందంటే, అమ్మ నాకు హాస్టల్ నుండి ఫోన్ చేసి హాస్టల్లో నాకు కొట్టారమ్మా, డబ్బులు పోయాయని చేసేయని. ఏమమ్మా కొట్టారంటే, డబ్బులు పోయే విషయంలో కొట్టారంటే, ఎవరమ్మా కొట్టారంటే పీటీ సార్ అలా ఆయన కొట్టారమ్మా అని చెప్పారు సార్. ఇంకేమన్నారా? ఎట్లా చేసిన చంద్రమంత్రం వదలలేదు సార్. ఇప్పుడు వాళ్ళు పీఈటీ కొట్టాడు కదా, మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మా పాప ఫోన్ చేసి చెప్పింది సార్. ఏమని? అమ్మ నాకు ఇలాగ హాస్టల్లో కొడుతున్నారమ్మా, చేస్తున్నారమ్మా, డబ్బులు ఇలాగ పోయాయని చేసేయని చెప్పారమ్మా. నేను ఎంత కాలేజీలు పట్టినా నాకు ఇంకేమైనా ఇబ్బంది పెట్టారా పాపని? రూమ్ లోకి పట్టి 10th క్లాస్ పిల్లలతో పట్టుని వెళ్ళి నానా విధంగా చేయించారు సార్. ఏమన్నారు? నాకు నా రూమ్ లోకి పట్టునెళ్ళి ఇబ్బందిగా చేశారమ్మా, చిందారమ్మా. నాకు వాటి వల్ల నేను తట్టుకోలేక పిడిసి వచ్చినట్టుగా పడిపోయానమ్మా అని చెప్పారు సార్. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 9th క్లాస్ లో ఉన్నప్పుడు సార్. సరే, ఇప్పుడు మరి పాప ఎప్పుడు మీకు ఇప్పుడు చెప్పడము ఇవంతా? అంటే ఈ మధ్యలో నాకు ఫోన్ చేసి చెప్పింది సార్, ఇది వీడియో వైరల్ అయిందని. మరి తర్వాత మీరు హెచ్ఎంకి వెళ్ళక అడగలేదా? హెచ్ఎం మేడం గారు లేరు సార్, వార్డెన్ సార్ టీచర్ను వార్డెన్ టీచర్కి అడిగాను. అమ్మ నువ్వు వచ్చి ఇక్కడ కేకలు వేస్తే మాత్రం బాగోదు, చేస్తే బాగోదు, ఇక్కడికి వచ్చి కేకలు వేయడం చేయడం అయితే బాగోదు, చేయదు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అమ్మ బయటికి, మీరు తల్లిదండ్రులు కేక్ వేస్తే బాగోదు చేద్దాను. ఆ రోజు నేను కేక్ వేసింది మర్యాద కాదు సార్. ఇప్పుడు తల్లి ఉండదాన్ని నేను ఒకదాన్ని ఉండటమే కదా కేక్ వేసాను, అదే తండ్రి అయితే ఒప్పుకుంటాడా? మగదత్త లేపడమే కదా ఇంతవరకు వచ్చింది. అది ఇప్పుడు మీ పాపకి అలా చేశారు కదా, మరి మీరు అడగలేదా? అడగడానికి సార్ మీరు పళ్ళకుని వెళ్ళండి చెయ్యండి అని చెప్పారు సార్. మేము చూసుకుంటామమ్మా, మీరు ఎక్కడికి వచ్చి కేకలేకండి చేయకండి అని చెప్పారు సార్. మరి ఆ విషయం మీరు స్టేషన్కి కానీ ఎక్కడికి చెప్పలేదు సార్. ఏమంటే పాపకి ఏదైనా చేస్తారు అంటారు అనుకుని జడిసి ఎటు చేయలేదు సార్. పాప అక్కడ చదువుకున్న అమ్మాయి అని. ఈ యొక్క ప్రెస్ మీట్ కట్టడానికి ఈ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడానికి ఏదైతే మిలియాపుట్టి మండల కేంద్రం నడిగొడ్డు దగ్గర ఉన్నటువంటి బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిన్న ఒక మీడియా రూపంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో రూపంలో అక్కడ గిరిజన బాలిక అక్కడ ఉన్నటువంటి పీడి కళ్యాణి భర్త రామచంద్రరావు ఆమెపై దొంగతనం మోపుతూ ఆమెపై దాడి చేశారని చెప్పి వీడియోలో వచ్చింది. తీవ్రంగా మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆ పిల్లపై దాడి చేశారో తక్షణమే ఈ ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణమే ఆయన పైన పోక్సో కేసు నమోదు చేసి అట్రాసిటీ నమోదు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు ఆశ్రమ పాఠశాలలోకి జ్యుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు, ఒక చట్టం ఉండేటప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ అధికారులు ఉంది, ప్రభుత్వాలకు ఉన్నాయి. అలాంటి పరిస్థితి జ్యుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు మగ పురుగు కూడా లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటిది ఈరోజు ఆ ప్రాంతంలోకి ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక అమ్మాయిని దౌర్జన్యంగా దాడి చేసి అవమానించి ఈ దొంగతనం కేసు చేశామని చెప్పి అమ్మాయి మనం కూడా వెళ్ళి ఆ తల్లికి కలిసాం. వెళ్ళి అమ్మ ఏం జరిగింది, ఆ తల్లితో ఏదైతే పిల్ల తల్లితో మాట్లాడితే ఆ పిల్ల తల్లి చాలా బాధపడుతూ ఏడ్చి చెప్పింది మాతో. ఆ పిల్లకట అనకూడదు ఈ సందర్భంలో, కానీ అన్నీ కూడా బట్లిప్పి కూడా చెక్ చేయడం అవసరం చేశారట, పీక పట్టి అణిచివేశాడంట ఆయన. అది ఎవరు మేము చూడలేదు, స్వతంగా ఆ తల్లే చెప్తా ఉంది. అందుచేతనే మేము ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాలకి, నిజంగా ఈ రాష్ట్ర మంత్రి గారు కూడా మేము నిర్ణయించుకుంటున్నాం, తక్షణమే ఏదైతే రామచంద్రరావు
ఆ యొక్క హాస్టల్కి వెళ్లి ఆ విద్యార్థిని పైన దాడి చేశారో ఆ దాడిని తక్షణమే కేసు నమోదు చేయాలి కానీ పీఓ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కళ్యాణి ఉందో ఆ కళ్యాణికి తక్షణమే సస్పెండ్ చేయాలి, అక్కడ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మున్ముందు జరగకుండా పటిష్టమైనటువంటి ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప ముందు కార్యక్రమాలు చేయడం కష్టం జరుగుతుంది. కాబట్టి అందుకే మేము మీడియా తరఫున మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే గిరిజన శాఖ మంత్రి గారు ఉన్నారో గుమ్మడి సంజయ్ రాణి గారు ఈ యొక్క హాస్టల్ సందర్శించి ఏదైతే ఈ రామచంద్రరావు దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి పైన కూడా తక్షణం మీరు అరెస్ట్ చేయాలని కూడా ఆదివాసీ సంఘాలన్నీ డిమాండ్ చేస్తా ఉన్నాయి. రేపు కానీ అరెస్ట్ చేయకపోతే రామచంద్రరావుని ఎల్లుండి వస్తున్న సోమవారం మిలియాపుట్టి కేంద్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి పాతపట్నం నుంచి మనసా నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసులు లక్షలాది రూపాయలుగా వచ్చి అక్కడ వచ్చి ధర్నా చేస్తాము, ఐటీడీని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ ఎంత